మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డిల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 3 గేట్లు దాటాలా అని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్న వ్యాఖ్యలపై ఫస్ట్ టైం వేమిరెడ్డి స్పందించి ఎవరూ ఏ గేట్లు దాటాల్సిన అవసరం లేదని సెటైర్లు వేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో మేమిద్దరం మొదటిసారి పోటీ చేస్తున్నామని, ప్రజలందరూ మాకు అండగా నిలిచి మా విజయానికి కృషి చెయ్యాలని కోరారు. దినేష్ రెడ్డిని మీరందరూ ఎలా గెలిపించాలి అనుకున్నారో అదేవిధంగా మా ఇద్దరిని కూడా గెలిపించాలని వేమిరెడ్డి అభ్యర్థించారు. నియోజకవర్గం ప్రజలకు తామెప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. పరిచయ కార్యక్రమం సీనన్న దినేష్ ఏర్పాటు చేసినానికి వాళ్ళిద్దరికి నా నమస్కారం, స్పెషల్ నమస్కారం. అది ఎందుకంటే మీ అందరి ముందు ఈరోజు మీ అందరితో పరిచయం కావడం కూడా మా ఇద్దరికి ఒక మంచి పరిణామం అనాలా. నేను ఈ ప్రత్యక్ష రాజకీయానికి మొదటిసారి నేను పోటీ చేయడం, ఈమె కూడా ప్రశాంతి కూడా మొదటిసారి. సో ప్రతి ఒక్కరూ సహకారం మాకు అందించాలా. మీ అందరూ కష్టపడి దినేష్కి మీరు ఎట్లా కష్టపడి చేయాలనుకున్నారో అట్లే మమ్మల్ని కూడా అనుకొని మా ఇద్దరిని కూడా, ఆమెని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మీరందరూ గెలిపించాలా. ఒక మాట మటుకు ఇప్పుడే ప్రశాంత్ చెప్పినట్టు మీకు ఎప్పుడు కూడా ఒక అనవసరమైన అపోహ కల్పించున్నారు మన ప్రసన్న కుమార్ రెడ్డి. వీళ్ళు ఏమనంటే 3 గేట్లు దాటాలా అని. ఆడు ఏ గేట్లు దాటపలేదు. మేము 3 గేట్లు దాటాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా మీరు తప్పకుండా ముందుకు రావచ్చు. వచ్చి మేము ఒకవేళ ఎక్కడన్నా బయట ఉన్నా మీకు దినేష్ ఉన్నాడు, మాది కూడా దినేష్ ఒకటే, మేము ఒకటే. అదేం తేడాగా ఏమి ఉండదు లేదు. ఇప్పుడే రవి చెప్పినట్టు లేగుండపాటులో కూడా మేము లేగుండపాటు కోవూరు కిందనే వస్తుంది. అక్కడ కూడా దాదాపు నెల్లూరు కంటే కూడా అక్కడ ఎక్కువ రోజులు ఉంటుంటాం మేము. ఆ ఏరియా వాళ్ళకి కూడా వాళ్ళందరికీ కూడా తెలుసు. లేగుండపాడు కానీ, ఆ వేగూరు, ఆ సీతారాంపురం కానీ, ఆ ఏరియాస్ అంతా అక్కడ చాలా కార్యక్రమాలు మేము డ్రైనేజ్ కానీ, గుడిలకు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము నెత్తినేసుకొని మా ఊరులాగా, సొంత ఊరులాగా ఆ ఏరియా అంతా కూడా కొంచెం డెవలప్ చేసి ఉన్నాము. దాదాపు మా ఎంపీ నిధుల నుంచి కోవూరుకి 3.5 కోట్లు ఇచ్చడం. జొన్నవాడ టెంపుల్ కాడ కానీ, ఇంకా వేరే ఊర్లలో డ్రైన్స్ అని, రోడ్స్ అని దాదాపు 3.5 కోట్లు పెట్టి మేము కోవూరు కాన్స్టిట్యున్సీకి, కోవూరు కాన్స్టిట్యున్సీకి నా నిధుల నుంచి ఇచ్చున్నాం. సో కోవూరు మీద తెలియని మంచి చేసి ఉన్నాం. అంటే మాకు కామాక్షమ్మ గుడి పెన్నా నది సైడ్ టెంపుల్ వాళ్ళకి చెప్పి దాన్ని వెడల్పు చేయించి శుక్రవారం నాడు ఎవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ, అక్కడ వాళ్ళు కానీ అందరికి కూడా నిద్ర చేసేదానికి ఇబ్బంది లేకుండా 2 పక్కల మీరు గుడి చూడండి వెడల్పు చేయించాం. ఇటువంటివన్నీ ఎవరో చెప్తే కాదు. ఈ రోజు కోవూరు అభ్యర్థిగా రావడం దినేష్ చెప్పాలంటే పాపం కష్టపడ్డాడు. కానీ ఇప్పుడే బీదా రవిచంద్ర చెప్పినట్టు ఆ పై దైవ నిర్ణయం అన్నారా, ఆ దేవుడే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. అతని యాక్సెప్టెన్స్ కూడా మా అందరికి కూడా మంచి అయింది. ఖచ్చితంగా కోవూరు కూడా మీ అందరికి కూడా మంచి అవుద్ది. కానీ మేము ఒక మెట్టు ప్రశాంతి చెప్పినట్టు ఎక్కువే ఉంటది మాకు. మీ అందరూ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఏదో మార్పు వచ్చిందే, రేపు వీళ్ళతో ఎట్లా వెళ్తూ అనేది ఆ డౌట్లు ఎవరికి పర్లేదు. మేము మామూలు మనుషులమే. ఆ అపోజిషన్ వాళ్ళు చెప్పే మాటలు మటుకు నమ్మబాకండి, అది ఒక్కటే. ఎందుకంటే చాలా మంది వచ్చి నాకు ఏంటి ఇక్కడ ఇంట్లోకి రాలేరంటే, కలవరంటే, మనుషులతో మాట్లాడారంటే అది నచ్చటంలా నాకు. మేము అందరితో కలిసేవాళ్ళమే, అందరితో నడిచేవాళ్ళం. సో మీ అందరికి కోరుకునేది ఒకటే, ప్రశాంతంని ఎమ్మెల్యేగా గెలిపించండి. నన్ను ఎంపీగా ఓటేసి గెలిపించండి.
తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం.